నేటి సమాజంలో ఖరీదైన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే మొదట గుర్తుకు వచ్చేది ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం. ఈ రెండు కూడా పేదలకు అందని అంశాలుగానే ఉన్నాయి. అందులో కీలకమైనది ప్రాణాలను కాపాడేది వైద్యం. అలాంటి వైద్యం తక్కువ ఖర్చుకే అందజేస్తే ఇంకేమన్నా ఉందా? ఆ వైద్యుణ్ణి దేవుడు అంటారు. సరిగ్గా అలాంటి వైద్యుడే కాకినాడ జిల్లా పిఠాపురంలో పేదలకు వైద్యం అందజేస్తున్నారు. ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లటం, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని గమనించిన ఓ డాక్టర్ ఉన్న ఊరి కోసం ఏదైనా చెయ్యాలని తలచాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం, అమలు చేసి చూపాడు. గ్రామస్తులకు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ పేద రోగుల పాలిట కనిపించే దైవంగా మారారు డాక్టర్ పిల్లా శ్రీధర్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కందరాడ గ్రామానికి చెందిన డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం పట్టణంలో శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని 2017లో ప్రారంభించారు. పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పిఠాపురంలోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించి సేవలందిస్తున్నారు. పిఠాపురంలో 2017లో శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది. ఇక్కడున్న చాలామంది కూడా చిన్న తరహా పేషెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే ఎంత మంచి ట్రీట్మెంట్ అందించగలమన్న ఒక సదుద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం పిఠాపురంలో వెంటిలేటర్, ఐసీయూ, అదేవిధంగా అన్ని రకాల ఏదైతే కాకినాడ వెళ్ళాలనే కేసెస్ అన్నీ కూడా పిఠాపురం చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో దాదాపుగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి వారందరికి కూడా వైద్యం అందుబాటులో రావాలి, దగ్గరగా ఉండాలి. అంటే మాకు మెడిసిన్స్లో కూడా చెప్తారు, ఏదైనా ట్రీట్మెంట్ అన్నది ఈజీలీ యాక్సెసిబుల్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి. ఆ రెండు కాన్సెప్ట్స్ని మేము తీసుకుని పేదలకు అందుబాటులోకి వైద్యం తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది. పిఠాపురం పట్టణ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 50 రూపాయలకే ఓపీ చూసే విధానం ప్రవేశపెట్టారు. దీంతో పేద మధ్యతరగతి రోగులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం అందుతోంది. ఆసుపత్రి సేవలు నాణ్యంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చు కావడంతో శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని 50 రూపాయల హాస్పిటల్గా పిలుస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రి తరపున పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందజేస్తున్నారు. మెడికల్ క్యాంపులో పేదలకు మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. మాకు సమయం దొరికినప్పుడల్లా కూడా వివిధ గ్రామాల్లో తిరిగి మెడికల్ క్యాంపులు పెట్టడం, అక్కడున్న రోగులు ఎవరైతే హాస్పిటల్కి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉచితంగా మందులు కూడా మేము సప్లై చేయడం జరిగింది అక్కడ. అదేవిధంగా నేను చాలాసార్లు ఆలోచించాను, ఇప్పుడు చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి, అలాగని చెప్పేసి చిన్న చిన్న రోగాలకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఖర్చుని, ఆ ఓపీడీ ఫీజెస్ ఇవన్నీ కూడా భరించలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అది. ఒక 50 రూపాయలకి ఎక్కడ కూడా ఈరోజు పెద్ద విషయం కాని పరిస్థితి అయిన సందర్భంలో ఒక 50 రూపాయలకే చిన్న చిన్న రోగాలన్నిటికి కూడా మనం డాక్టర్ గారిని సంప్రదించి వైద్యం అందించే విధంగా 50 రూపాయల ఓపీడీ స్కీమ్ని పెట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా స్పందన బాగా వస్తుంది. అంటే వాళ్ళకి అవసరం ఉంటుంది కానీ పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి సో మా దగ్గర రౌండ్ ది క్లాక్ ఇంటెన్సివిస్ట్ ఉంటారు, అదేవిధంగా డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా 50 రూపీస్కే చిన్న చిన్న వైద్యాలన్నీ చేసుకోవడం. ఒకవేళ వాళ్ళకి అంతు చెక్కకపోతే వాళ్ళు నాకు రిఫర్ చేస్తారు, నేను వాళ్ళని చూడడం, దానికి వాళ్ళ సలహాలు సజెషన్స్ ఇచ్చి తక్కువ ఖర్చుతోనే వాళ్ళకి మేము వైద్య సేవలు చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అనిపించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీ విష్ణు ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో వైద్యం చేయడంపై రోగుల బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 50 రూపాయలకే వైద్యం చేయడంతో డాక్టర్ని అభినందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని తక్కువ ఖర్చుతో పిఠాపురంలోనే చేస్తున్నారు. 50 రూపాయలు ఓపీ పెడతామన్నా చాలా మంచిదండి. అది ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలకి బయట షాపులో మాత్రలు కొనుక్కుని వేసేసుకుంటే కంటే 50 రూపాయలకి ఇక్కడ చూపించుకుని దారిగారి దగ్గర చూపించుకుని వాళ్ళు చెప్పిన మందు వేసుకుంటే మంచిది కదండి. 11,000 ఉండి ప్లేట్లు ఇస్తారు. జాయిన్ చేసిన తర్వాత బ్లడ్ ఈ హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేశారండి మాకు 2 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత ఇప్పుడు 58,000 పైన పెరిగాయండి. ఇంకానే పొద్దుటికి ఇంకా పెరిగితే అంటున్నారు. చాలా బాగుందండి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారండి. నేను అండపల్లి నుంచి వచ్చాను పచ్చ కావాలని.
ఈసీఎన్ హాస్పిటల్కి వచ్చానండి. 3 రోజులు ఐసీలో పెట్టారండి. బాగానే ఉంది. ఐసీలోంచి బయటకు తీసుకొచ్చాక ఫైల్ పెట్టి మందు పెట్టారండి. డాక్టర్ గారు బాగా చూశారు. 50 రూపాయలు కోపి పెట్టడం వల్ల అందరికీ ఉపయోగం బాగా పడ్డదండి. కేవలం కన్సల్టేషన్ ఫీజు 50 రూపాయలు పెట్టడమే కాకుండా మందులు కూడా తక్కువ ధరకే ఆసుపత్రిలోనే అందజేయటంతో ఒకసారి వచ్చిన రోగులు తిరిగి ఏ సమస్య వచ్చినా శ్రీధర్ డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇంకా ఆసుపత్రిలో స్టాఫ్, డాక్టర్లు రోగులను చాలా ఆప్యాయంగా చూసుకుంటారని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం విష్ణు గారి హాస్పిటల్కి రావడం చాలా మంచిదైందండి. చాలా బాగా చూస్తారండి ఇక్కడ. ఆ నమ్మకం మీద నేను బాగా ఇక్కడికే వస్తున్నానండి. సీట్లు కూడా ఓపీ 50 రూపాయలు చేశారండి. దీనివల్ల మనకి కూడా చాలా మంచి జరుగుతుందండి. బయట ఎక్కడ కొనుక్కున్నా 50 రూపాయలు ఎట్టి కొనుక్కుంటున్నామండి. అదే ఇక్కడైతే సీట్తో పాటు 50 రూపాయలకి మందులు కూడా చూస్తారండి. మనకైతే మంచిగా జరుగుతుందండి. ఎక్కువగా ఇక్కడికి చూపించుకోవడానికి రావచ్చండి. నమ్మకం ఉందండి మాకైతేని. ఇంట్లో మనుషులాగా కలుపుకోలుగా చాలా బాగా చూస్తారండి. ఇక్కడ 5-6 సంవత్సరాలు బట్టి వాడుతున్నామండి. డాక్టర్ గారు అయితే మన సొంత మనుషులాగే మనల్ని వెంటనే ఏదైనా కష్టం అని అనుకోబోతుల్లోకి వెంటనే వాలిపోతారండి. చాలా మంచిగా చూస్తారండి. లేగలేనంత నీరసంతో వచ్చిందండి. వెయిట్లెస్లు గట్ట పడిపోయి గట్ట. అయితే డాక్టర్ గారు చూసి ఈ 3 రోజుల్లో నన్ను చాలా నిలబెట్టారు. నన్ను చాలా బాగా కూడా చూసుకున్నారు. ఇక్కడ సర్వీసు అంతా బాగుందండి. ప్లస్ ఆయన రోజుకి 3 సార్లు వచ్చి పలకరిస్తున్నారు. వాళ్ళ తాలూకు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నన్ను బాగా చూసి చేస్తున్నారండి. వైద్యానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వస్తాను, నేను శుభ్రంగా నడగలుగుతున్నాను, తినగలుగుతున్నాను. డాక్టర్ గారు అయితే చాలా బాగా చూస్తున్నారు. త్వరగా వచ్చాను కానివ్వండి, చాలా ఇప్పుడు పర్లేదండి. చాలా నా మటుకు నేను నడిచి అంతా చేయగలిగారు డాక్టర్ గారు అయితే. డాక్టర్ గారు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తక్కువ ఖర్చుకే వైద్య సేవలు కాకుండా కరోనా లాంటి కష్టకాలంలో కూడా డాక్టర్ శ్రీధర్ ముందుకు వచ్చి ఎన్నో సేవలు చేశారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశారు. పేదలను ఆపదలో ఆదుకునే మంచి మనసున్న వైద్యుడిగా పిఠాపురం ప్రజలు అభినందిస్తున్నారు. ఊరి కోసం జీవిస్తున్న డాక్టర్ శ్రీధర్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది వైద్యులు ముందుకు వస్తే పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందని అందరూ భావిస్తున్నారు.